హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి మార్నింగే బయలుదేరారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఈరోజు షష్ఠి పూర్తి చేస్తున్నాము. సో అందుకే బయలుదేరాము. విలేజ్కి అయితే రీచ్ అయ్యాము. వచ్చి రాగానే అమ్మమ్మకైతే మెహందీ వేయడం స్టార్ట్ చేసేసాను. అండ్ మెహందీ వేస్తుంటే విలేజ్ వాళ్ళు ఏంటి మెహందీ వేసుకుంటున్నారు, ఏంటి స్పెషల్ అని అడిగితే మా అమ్మమ్మ మాకు షష్ఠి పూర్తి చేస్తున్నారు అది అనేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తుందో అందరికీ. అసలు చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతుంది. కొద్దిసేపు అయ్యాక అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు అండ్ మర్దళ్ళు అందరు వచ్చేసారు. రాగానే డెకోర్ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఎట్ లాస్ట్ తాతయ్యని అండ్ అమ్మమ్మని చూపించే టైం అయితే వచ్చేసింది. అండ్ తాతని అయితే ఫస్ట్ రెడీ చేస్తున్నారు. తాత చూడండి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని అసలు తెలియట్లేదు. అసలు ఏదో చేస్తున్నారు అనేది అర్థమవుతుంది, కానీ ఏం చేస్తున్నారు అనేది క్లారిటీ అయితే లేదు. పక్కన ఉన్నది మా పెద్దక్క, ఏం లేదు కంగారు పడక ఏం చేయట్లేదు నిన్ను అని అయితే చెప్తుంది తాతకైతే. అండ్ తను వచ్చేసి మా అమ్మమ్మ అయితే తాత ఎంత సైలెంటో తాతకు మొత్తం ఆపోజిట్ ఉంటుంది. మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు, ఇదైతే నేను గ్యారంటీ ఇస్తాను. సో స్టార్టింగ్ వాళ్ళని రెడీ చేసి ఒక దగ్గర నుంచోబెట్టాము. అండ్ కొన్ని పిక్స్ తీసుకుందాము అనేసి మా అమ్మమ్మకి అయితే అసలు కాలు నిలవవు చూడండి, అసలు ఎంత ఎగ్జైట్ అవుతుంది చూడండి, ఫేస్లో అది కనిపిస్తూ ఉంటుంది. మా తాత కొంచెం సైలెంట్ అనమాట. సో డ్యాన్స్ చేయన్నా కానీ కొంచెం అలా ఆలోచిస్తూ ఉన్నాడు. స్టార్టింగ్ అయితే సైలెంట్, చాలా అంటే చాలా సైలెంట్ ఉండే, కానీ లాస్ట్ వరకు తాతకు కూడా ఊపు వచ్చేసింది. మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక కొన్ని పిక్స్ తీసుకున్నాక మా పెద్దక్క వచ్చేసి బొట్లు పెట్టి బట్టలు అయితే పెడుతున్నాము, నేను అండ్ మా మర్దళ్ళు అందరు కలిసి. బట్టలు వేసుకొని వచ్చాక తాతకి అండ్ అమ్మమ్మకి పెళ్లి బొట్లు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. బొట్టు పెడుతుంటే తాత అప్పటికే కళ్ళు మూస్తున్నాడు. విలేజ్ కదా, తొందర పడుకుంటారు కదా, సో అలా అని తొందరగా నిద్ర వచ్చేస్తుంది. బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. తాత జోష్ ఎక్కడ అది అంటే తాత ఏమో ఒకటే దండం పెట్టేస్తున్నాడు. ఇంకా మా అమ్మమ్మ చూడండి చాలా అంటే చాలా మురిసిపోతుంది. ఇంకా యాక్చువల్లీ వాళ్ళ పెళ్ళి ఇంకా పాతకాలం పద్ధతి తెలుసు కదా, ఎప్పుడో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియని ఏజ్లో మ్యారేజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అంతా మనవరాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయాక ఇప్పుడు వాళ్ళకి సొంతంగా మళ్ళీ పెళ్ళి అంటే అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంటుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. అండ్ సో ఇట్లా టైం అయితే వచ్చేసింది. తాతకి అండ్ అమ్మమ్మకి బార్షింగాలు అయితే కడుతున్నాము. అండ్ స్టార్టింగ్ వద్దామని అనుకున్నాము, కానీ పంతులు వాళ్ళని అడిగాము, కనుక్కున్నాము ప్రతి ఒక్కటి. సో కట్టుకోవచ్చు అని అన్నారు. సో వాళ్ళు చెప్పగానే ఇక మేము ఫర్దర్గా ప్రొసీడ్ అయితే అయిపోయాము.
మా అమ్మమ్మ చూడండి, ఆమె పెళ్ళి టైంలో మేబీ ఆమె చిన్నపిల్ల అయి ఉండొచ్చు, మాకైతే ఐడియా లేదు. అండ్ ఇప్పుడు చూడండి సేమ్ అలాగే చిన్నపిల్ల ఎలా చేస్తుందో సేమ్ అలా చేస్తుంది. సో దీంట్లో భాగంగా కేక్ కటింగ్ కూడా చేయించాము. అండ్ కేక్ అయితే తీసుకొని వచ్చాము. కేక్ కటింగ్ టైంలో అండ్ పాప్స్ ఉంటాయి కదా, సో నేను అండ్ అన్నయ్య అటు ఇటు నుంచొని పాప్స్ అయితే కొట్టాము. అండ్ అన్నయ్య కొట్టేయండి, కానీ నేను అస్సలు ఎంత ట్రై చేసినా అయితే రావట్లేదు. మా అక్క తీసుకుంది, అట్ లాస్ట్ మా అక్కకు కూడా రాలేదు. మళ్ళీ లాస్ట్ మా అన్నయ్యనే కొట్టేశాడు, కానీ అట్ లాస్ట్ అది వేస్ట్ అయితే అయిపోయింది.
కటింగ్ అయితే చేస్తున్నారు. కేక్ కటింగ్ అయిపోయాక వాళ్ళు ఒకరిని ఒకరు తినిపించుకున్నారు. వాళ్ళు తినిపించుకున్నాక మళ్ళీ ఇద్దరు ఒకటేసారి పెట్టుకోండి అనేసి కొంచెం కేక్ పీస్ కట్ చేసి తాతకి అమ్మమ్మకి చేతిలో అయితే పెట్టాను. అయితే తాత ఏం చేశాడంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మమ్మ నోట్లో పెట్టాలి అని. తినమని ఇచ్చిన అనుకొని మొత్తం తినేస్తూనే ఉన్నాడు. మేము పక్కన ఎంత చెప్పినా కానీ వినట్లేదు అసలు. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య భద్రశైల రాజ మందిర ఆ తర్వాత అమ్మమ్మకి అండ్ తాతకి ఒక చిన్న గేమ్ అయితే పెట్టాము. అదే అండి, బిందెలో రింగ్ వేస్తాం కదా, అది తీయాలి అని అంటాం కదా, సో ఆ గేమ్ అయితే పెట్టాము. సో ఫస్ట్ టైం ఏం చేశానంటే నేను రింగ్ అయితే వేయలేదు దాంట్లో, కానీ రింగ్ వేసానని చెప్పా. మా అమ్మమ్మకి అయితే డౌట్ వస్తూనే ఉంది అప్పటికి, నువ్వు రింగ్ వేయలేదు అని అంటూనే ఉంది. కాకపోతే వేసా చూడు అని అంటే ఇంకా మా అమ్మమ్మ నాకంటే ఇంకెక్కువ తెలివిగలది. తన సొంతం రింగ్ తీసి చూపించింది, నేను రింగ్ తీసినది అనేసి. తాత తీ పెట్టు ఉందే అమ్మ అల్లనే ఉంది. దారంతమా పూలవనమే బతుకంత ఈ మాట మరువనే రాదమ్మా, నూరెళ్ళు నీతోనే ఉంటానే రాదమ్మా. పూలవనమే రాదమ్మా, రోజంతానే అక్కడ తాతను చూసేయి. అలాగే
ఏంటి అని అడుగుతున్నాడు. ఆ తర్వాత పోల్ తిరిగినట్టు మధ్యలో ఒక బిందె పెట్టేసి పోల్ తిరగమని చెప్పాము. ఒక 3 చుట్లు తిరిగి ఇంకా ఎండ్ అయితే చేసేసాము. ఆ తర్వాత ఇంకా మేమంతా లంచ్ చేసేసి పడుకున్నాము. మార్నింగ్ లేసి ఇంకా సిటీకి అయితే స్టార్ట్ అయిపోయాము. వీడియో అయితే ఇలా వచ్చింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.